సమకూర్చుకొనిరి అని అంశం అండి. వస్త్రము అనగా వేసుకునే దుస్తులు కదా. ఆ వస్త్రంలో గొప్పవాళ్ళు వేసుకునే పట్టు వస్త్రాలు ఉంటాయి, పేదవాళ్ళు వేసుకునే నూలు వస్త్రాలు ఉంటాయి. అంతేకాదండి, రాజకీయ నాయకులు వేసుకునే ఖద్దరు వస్త్రాలను కూడా మనం చూస్తూ ఉంటాము. మరికొంతమంది బహుధనవంతులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే బంగారంతో కూడా వేసుకున్న వస్త్రాలు వేసుకుంటూ ఉంటారండి. అలా వస్త్రాలు ధరిస్తూ కొన్ని దినములైనాక పాత పడిపోతాయి కదా, రంగు కూడా వేసిపోతుంది. అప్పుడు ఆ వస్త్రాలను తీసుకొని ధనవంతులకి ఇచ్చి నేను వేసుకొని పాతవైపోయాయి, మీరు తీసుకొని వేసుకుంటారని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏమని జవాబిస్తారండి? ఎలా కనపడుతున్నాను నీ కళ్ళకి? నేను ఆ పాత వస్త్రాలు వేసుకునే అతనిలాగా అమ్మలాగా ఉన్నానా? కావాలంటే మీ పని వాళ్ళకి ఇచ్చుకోండి, పేదవాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి అని జవాబిస్తారు కదా. అలాగే మన నిజ జీవితంలో మనం ఏం చేస్తామంటే ఎంతో కష్టపడి కొన్ని వస్త్రాలు కొనుక్కుంటాము. ఇప్పుడైతే లగ్జరీ లైఫ్ ఉంది, ఎన్నో బట్టలు మనం వేర్ చేస్తున్నాం. కానీ ఒకప్పుడు మా చిన్నతనంలో కౌంటెడ్ డ్రెస్సెస్ ఉండేవి. మమ్మీ వాళ్ళు ఎంతో ప్రయాసంగా కొనిచ్చేవారు, వాటినే జాగ్రత్తగా వేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలకు పేరెంట్స్గా ఎంతో చేస్తూ ఉన్నాం మనం.